నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్లో పాలమూరు రంగారెడ్డి తిప్పుదల పథకం పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. జూన్ 4-5 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కాల్వలు, డెలివరీ సిస్టమ్, పంప్ హౌస్ నిర్మాణాలను తనిఖీ చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమశిలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి పథకం ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందుతోందని పేర్కొన్నారు. సీఎం పర్యటన విజయవంతమయ్యేలా భద్రత, పారిశుద్ధ్యం, రవాణా, వైద్య సదుపాయాలు తదితర అంశాల్లో ఎలాంటి లోపాట్లు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. తెలంగాణ, జర్మనీ మధ్య సహకారం మరింత బలోపేతమైతే నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక సహకారం రంగాల్లో విశేష పురోగతి సాధించవచ్చని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. జర్మనీ థురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో వైట్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సచివాలయంలో సమావేశమైన మంత్రి టామ్ కామ్ ద్వారా తెలంగాణ యువతకు జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఏటీసీఎస్ అభివృద్ధి చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. జర్మన్ భాష శిక్షణతో పాటు విదేశీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను టామ్ కామ్ ద్వారా అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలను జర్మన్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. సమావేశంలో ఎల్ఈటీఎఫ్ కార్యదర్శి దాసరి హరిచందన, ఉపాధి మరియు శిక్షణ డైరెక్టర్ కాంతి వెస్లీ, టామ్ కామ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, our beloved officer, our former chief secretary Madhura garu, headed by the institution, is a very committed IAS officer in our government long time. That's why this institution also a remarkable institution and a great institution for all these public enterprises. Representatives of Prasad Agritech FGS Dubai, our esteemed instructors, facilitators and technical partners, members of the media, and the most importantly the vibrant young men and women from Taraba state, our future need entrepreneurs. Ladies and gentlemen, it gives me immense pride of address you to the valedictory of his landmark international training program on seed education and enterprise development today. Telangana, the seed hub of India, has had a privilege of hosting the youth of Taraba state, Nigeria, and changing with you our knowledge, technology and experience. I extend my heartiest congratulations to each of you, the participants of successfully completing this rigorous curriculum. You have mastered seed science foundation course, hybrid seed production systems, next generation seed technologies, and gain practical exposure to seed drying, processing and conditioning facilities. More importantly, you have occupied yourselves with enterprise development and agri-business management skills. This is not the end of the course. This is the defining of a new journey as job creators, as innovators and ambassadors of modern agriculture for Taraba state and Nigeria. This program stands as a shining example of South-South cooperation. ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మధ్యాహ్నం 3 గంటలకు మక్తల్కు చేరుకోనున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, కర్ణాటక మంత్రి బోసురాజు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలన. కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజ్లను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలన. మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హరీష్ రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు
పరిపూర్ణ ఆరోగ్యంతో సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ భేటీలో దేశీపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరియు పలువురు పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. మక్తల్లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మంత్రి వాకిటి శ్రీహరి. మక్తల్లో రేపు జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉమ్మడి పాలమూరు జిల్లా భవిష్యత్తును మార్చివేస్తుందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సీఎం మధ్యాహ్నం 3 గంటలకు మక్తల్ చేరుకుని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంపై సమీక్ష నిర్వహించనున్నారు. కృష్ణా, భీమా నదులపై బ్రిడ్జి కమ్ బ్యారేజీల నిర్మాణం, ప్రాజెక్టులపై ఏరియల్ సర్వే చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. భూత్పూర్, నెరేడుగాం ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం, భూత్పూర్ రిజర్వాయర్లో 15 టీఎంసీల నీటి నిల్వాంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మిత్రులు నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేపు 3 గంటలకు మక్తల్ రాబోతా ఉన్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న పురోగతి గురించి విజువల్స్, దాని తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో రివ్యూ తీసుకొని ఆ తర్వాత ఏదైతే జూరాల పైభాగాన కృష్ణానది పైన, భీమా నది పైన బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ల విషయం ఇదివరకే ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. కన్సర్న్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కూడా చర్చించడం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కర్ణాటక మంత్రివర్యులు బోసురాజు గారితో చర్చించి ఇరువురి ద్వారా 2 రాష్ట్రాల మధ్యలో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏ విధంగా అయితే ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల కింద బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు కట్టుకొని రైతాంగం అంతా సస్యశ్యామలంగా వ్యవసాయం చేసుకుంటున్నారో, తాగినీటికి ఇబ్బందులు లేక ఉన్నారో, అదే మాదిరిగా మన తెలంగాణలో కూడా గతంలో ఎవరు ఆలోచించలే, ఎవరు ఊహించలే కూడా, కానీ గూడూరుకెంచి జూరాల వరకు ఉన్నటువంటి 53 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒకటి కూడా బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు వేస్తారు, మాకు కావాలి. ఇట్లా చేయడం వల్ల ఏ విధంగా అయితే ఇంటి పైన ట్యాంకులో నీళ్లు సరిపోకుంటే ఇంకో ట్యాంక్ ఎక్స్ట్రా ఎట్లా పెట్టుకుంటామో, అదే మాదిరిగా ఈ వర్షాధారిత నీళ్ళని ఒడిసి పట్టి పెట్టుకోవడం వల్ల అవసరం ఉన్నప్పుడు మనము ప్రతి సంవత్సరం ఏ మాదిరిగా అయితే కర్ణాటక ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ చేసి 4 టీఎంసీ నీళ్ళు అడిగితే 2 టీఎంసీలు ఇచ్చి 2 టీఎంసీల నీళ్ళల్లో 1 టీఎంసీ నీళ్లు ఏరు మింగి ఇంకొక టీఎంసీ నీళ్లు మనకు వచ్చి తాగునీటికి ఉపయోగపడతా ఉండే అటువంటి సమస్యల్ని శాశ్వత పరిష్కారం చేయడానికి ఇరు ముఖ్యమంత్రి గారి దగ్గర, ఇరు మంత్రుల దగ్గర మాట్లాడడం వల్ల వాళ్ళు ఇచ్చిన సలహా సూచనల మేరకు ముఖ్యమంత్రి గారి మా కోరిక మేరకు ఏరియల్ సర్వేకి అవకాశం ఇచ్చారు. మరి ఆ ఏరియల్ సర్వే కోసమే వస్తున్నాడు కాబట్టి భగవంతుని దయ వల్ల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేసి ఇరు రాష్ట్రాల మంత్రులు కొలిక్కి తీసుకొచ్చినటువంటి కృష్ణా మీద, భీమా మీద కట్టాలనుకుంటున్నటువంటి బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ల ఏరియల్ సర్వేకి వస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా ఎక్కడెక్కడైతే కావాలో ప్రాజెక్ట్ అక్కడ ఘన స్వాగతం పలకవలసిందిగా నేను యావత్ రైతాంగాన్ని కోరుకుంటూ, మరి అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లకించి పెండింగ్లో ఉన్నటువంటి భూత్పూరు, నేడుగం గ్రామాలకు మరి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తామని చెప్పేసి 3 రోజుల క్రితం కలెక్టర్ గారికి ఆ ఊర్లకు ఏం కావాలని చెప్పి అడిగే జీవో కాపీ ఇచ్చారు. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ 2010లో ఇచ్చిన జీవో 210 జీవో నంబర్ ప్రకారంగా ముంపు గ్రామాలను ప్రకటిస్తే 10-12 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఊర్లు అన్నీ కూడా అగమ్య గోచరంగా తయారై ₹1 డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వకుండా ఆ ఊరిని నిర్వీర్యం చేసినటువంటి సందర్భం. మరి ఏ నీళ్లు, నిధులు, నియామకాల పైన వచ్చినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ 2 ఊర్లను ధ్వంసం చేసి ఆఖరికి ముంపు గ్రామాలుగా ప్రకటించము, మీకు కొంత లీకేజ్ ఉంది కాబట్టి చేసుకోండి ఓ 70 లక్షల రూపాయలు నేడుగంకి, ₹1,10,00,000 భూత్పూర్కి ఇచ్చి ఫైల్ క్లోజ్ చేసినటువంటి ఫైల్ని మళ్ళీ రీఓపెన్ చేపించి దాదాపు అన్ని ఫెసిలిటీస్ వచ్చే వరకు 15 నుంచి 1,600 కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిసినా కూడా మా మాట మేరకు, మా కోరిక మేరకు, మా అవసరం ఉందని చెప్పిన విధానం మేరకు ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చి మరి కలెక్టర్ గారికి బాజప్తా గ్రామ మీటింగ్స్ పెట్టి వాంటింగ్ ఏదో ఇవ్వండి, మేము క్యాబినెట్లో పెట్టి బడ్జెట్ అలొకేట్ చేస్తామని చెప్పిన మాట
చాలా ఆనందాన్ని కలిగించింది. దీంతోపాటు ఈ కృష్ణా మీద భీమా మీద బ్రిడ్జులు కట్టుకుంటే రాబోయే తరాలకు మనం ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఈ బ్రిడ్జుల ద్వారా తాగునీరు సాగునీరు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజానీకం అంతా కూడా సుభిక్షంగా బతకడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుందన్న విషయాన్ని కోరుకుంటూ, అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారి మరొక కోరిక కోరినాం. మక్తల్ ల్యాండ్ పేట్ కూడా ఎత్తిపోతల పథకానికి భారతదేశంలో ఎవరు కూడా ఇవ్వనంత డబ్బిచ్చి రైతులను ఒప్పించి 98.5% రైతుల యాక్సెప్ట్తో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్లో 60 to 70% వరకు కంప్లీట్ అయింది. మిగతా వరకు కూడా త్వరితగతిగా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానిలో భాగంగా మరి బూత్పూర్కి నీళ్ళు ఇసుకపోతున్నాం కాబట్టి మా బూత్పూర్ని ఏ విధంగా అయితే ఇప్పుడే మొన్న ఇచ్చిన జీవో ప్రకారంగా మరి కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారో అదే మాదిరిగా ఆ బూత్పూర్ని బండ్ ఏర్పాటు చేసి ఎక్స్పాన్షన్ చేసి ఒక 15 TMCల నీళ్లు నిలుపుకోవడానికి అవకాశం ఇవ్వమని కూడా కోరబోతా ఉన్నాం. ఒకవేళ అది జరిగితే ఇక నా భవిష్యత్ ఇంకెప్పుడు ఎవరు ఈ ప్రాంతంలో నీళ్ల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులే ఉండవన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, మరి అడగంగానే అనుగొండకు డబ్బులు ఇచ్చి మళ్ళీ అడగంగానే అంకెనపల్లికి ఇప్పుడు 10A క్లియరెన్స్ ఇచ్చి దానికి డబ్బులు ఇచ్చి ఇంకా 10A క్లియర్ చేయడానికి నాదనపల్లి కూడా ఉంది. ఈ 3 ఊర్లకి 100 కోట్ల రూపాయలు ఇచ్చి వ్యవసాయ భూముల్ని ఆదుకున్న ప్రీత ముఖ్యమంత్రి గారికి ఏమి చేసినా రుణం తీర్చుకోలేము. కాబట్టి మక్తల్ నియోజకవర్గ ప్రజల ద్వారా మనస్ఫూర్తిగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రైతాంగాన్ని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. కృష్ణ భీమా ఎంత వ్యయంతో నిర్మించబోతున్నారు? టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ అయ్యారు. బంజారా హిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో హైదరాబాద్ బ్రిటిష్ హై కమిషన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రాఘురామన్ తో కలిసి డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కవితను కలిశారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇతర అంశాలపై చర్చించారు. సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 4-5 తేదీల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, PRLIS జూరాల, కోయల్ సాగర్, గూడెందొడ్డి, నార్లాపూర్, వట్టెం, కరివేన, ఉదండాపూర్ తదితర ప్రాజెక్టుల పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పర్యటన ఏర్పాట్లను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ NM శ్రీనివాస్ రెడ్డి, జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి పరిశీలించారు. జడ్చల్లో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లు, బహిరంగ సభ ఏర్పాట్లను సమీక్షించారు. అలాగే మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ నాయకులతో సమావేశమై సీఎం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జూన్ 5న ఉదండాపూర్ లో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 100% అది జరిగి తీరుతుంది. ఒకటి మొట్టమొదటి అదొకటి. రెండవది ఇప్పుడు పెండింగ్ ఉన్నటువంటి కార్లు కావచ్చు, మిగతా పంపులు కానీ మోటార్లు కానీ తీసుకొచ్చి బట్టి ఫిట్ చేసే కార్యక్రమం ఒకటి. సో దానికి మిగతా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా పాలమూరు జిల్లాలో మొత్తం కూడా ఈ యొక్క సుమారుగా 9 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి యావరేజ్గా 1,00,000 ఎకరాలు అంటే కూడా 9 నియోజకవర్గాలు నీళ్ళు వస్తాయి. ఇది ఒక అంశం. రెండవది జూరాల ప్రాజెక్టు, భీమా, నెట్టెప్పాడు, కోయిల్స్ అందుకంటే మీకు తెలిసి ఉండాలి కాబట్టి చర్చకు పనికొస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో కూడా మీరు కూడా ఇతర పార్టీల వాళ్ళు పెట్టేటువంటి అడ్డదిడ్డ రాతలకు అన్ని కూడా ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తాం, సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ జూరాల 1,00,000 ఎకరాలు, భీమా 2 లక్షలు, నెట్టెప్పాడు 2 లక్షలు, కోయిల్స్ 50, 5,50,000 ఎకరాలు ఉన్నటువంటి దాని కింద ఆ జూరాల రిజర్వాయర్ ఉన్నది కేవలం దోసెడంతా 8 TMC. 5,50,000 నీళ్ళు కావాలంటే 55 TMC కావాలి. రిజర్వాయర్ ఉన్నది 8 TMC. అంటే అదనంగా రిజర్వాయర్ కట్టలే, శాంక్షన్ చేయలేదు. కట్టలే, అది శాంక్షన్ కట్టాలంటే శాంక్షన్ చేయాలి. శాంక్షన్ కూడా చేయలేదు. అక్కడ గట్టు దగ్గర 20 TMCలు కట్టిస్తాని రిజర్వాయర్ కట్టని
ఆడ కూడా కుర్చీ వేసుకొని కట్టిస్తాడు. ఆ కుర్చీ ఉన్న కుర్చీ పోయింది, అది కాలే. కల్వకుర్తి ప్రాజెక్టు ఇవన్నీ బీమా ఇవన్నీ మేము పూర్తి చేసిన మాట్లాడాము. ఆ కల్వకుర్తి ప్రాజెక్టు కింద 4,60,000 ఎకరాల నీళ్లు పారాలి. దానికి ఉన్న రిజర్వాయర్ 4 టీఎంసీ, దానికి కావాల్సినటువంటి రిజర్వాయర్స్ 45 టీఎంసీ. ఎందుకంటే వర్షాకాలం నీళ్ళు వచ్చినట్టు కిందికి వెళ్ళిపోతాయి, అటు రాయలసీమకు ఇటు సాగర్ పోతే సీజన్ నీళ్ళు ఉండవు. అంటే నీళ్ళు ఉన్నప్పుడు తోడి పోసుకోవాలి రిజర్వాయర్ అది కట్టలేదు. అట్లనే అక్కడేది అలంపూ సంబంధించి ఆర్డీఏ సంబంధించి కూడా 87,000 ఎకరాలు నీళ్ళు రావాలి. ఓ పంపు తీసుకొచ్చి పెట్టిండ్రు, అక్కడ కూడా 1 టీఎంసీ నిర్మాణం చేయలేదు.